హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక రైల్వే టికెట్లపై కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ ఇక నుండి ఇలాగే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రైల్వే శాఖ కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. రైలు టికెట్ బుకింగ్ ప్రయాణికులకు ఇక సులభతరం కానుంది. ఇప్పటి వరకు ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెడుతూ రైల్వే శాఖ కొత్త విధానం అమల్లోకి తెస్తుంది. ఈ మేరకు తుది కసరత్తు జరుగుతుంది. ఐఆర్సీటీసీ ద్వారా నిత్యం లక్షల సంఖ్యలో టికెట్ బుక్ చేసుకుంటుంటారు. సాంకేతిక సమస్యలతో పాటుగా టికెట్ రిజర్వేషన్లలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. వీటి పరిష్కారం కోసం ఈ విధానం అమల్లోకి తెస్తున్నారు. ఇక టికెట్ బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ పోర్టల్లో కొత్త మార్పులు తెస్తుంది. సాధారణంగా ఉదయం 10 గంటల నుంచి 11 గంటలకు తాత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో వెబ్సైట్ను ఓపెన్ చేయడంతో ఐఆర్సీటీసీ సర్వర్లు తరచూ డౌన్ అవుతున్నాయి. దీనిపైన పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా సరికొత్త సర్వర్ టెక్నాలజీతో అత్యంత వేగంగా టికెట్లు బుక్ చేసుకునేలా ఈ కొత్త పోర్టల్ను భారీగా అప్గ్రేడ్ చేశారు. అందులో భాగంగా టికెట్ బుకింగ్ ప్రక్రియలో ప్రయాణికులకు తీవ్ర అసహనం కలిగించే క్యాప్చా కోడులను ఎంటర్ చేసే విధానాన్ని, అనవసరమైన పాపాప్లను ఈ కొత్త వెబ్సైట్ నుంచి పూర్తిగా తొలగించారు. దీంతో టికెట్ బుకింగ్ సమయంలో సమయం ఆదా అవుతుంది. టికెట్ బుక్ చేయడానికి పేజీల కొద్దీ నింపే అవసరం లేకుండా బుకింగ్ స్టెప్స్ను చాలా వరకు తగ్గించారు. ఇక అదేవిధంగా ప్రతి క్లాసు సీట్లను విడివిడిగా చెక్ చేసుకునే పని లేకుండా అన్ని క్లాసుల అంటే స్లీపర్ 3AC, 2AC, 1AC సీట్ల లభ్యతను ఒకేసారి ఒకే స్క్రీన్పై చూసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రయాణికుల వివరాలను ముందే సేవ్ చేసుకునేలా మార్పులు చేశారు. దీనివల్ల తాత్కాల్ సమయంలో కేవలం ఒక క్లిక్తో వివరాలన్నీ ఆటోమేటిక్గా అందే విధంగా రూపకల్పన జరిగింది. దాంతో వెబ్సైట్ వేగంగా పనిచేయడంతో పాటు టికెట్ బుకింగ్ మరింత సులభతరమవుతుంది. టికెట్ బుకింగ్కు అవసరమైన దశల సంఖ్యను కూడా తగ్గించారు. కాగా తరచూ ప్రయాణించేవారు ప్రతిసారి అవే వివరాలను నమోదు చేయాల్సిన అవసరమైతే ఉండదు. ఐఆర్సీటీసీ వెబ్సైటుతో పాటు వివిధ రైల్వే టికెట్ బుకింగ్ యాప్లకు ఆధారమైన ప్రయాణికుల రిజర్వేషన్ ఇంజన్ను కూడా మరింతగా మార్పు చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.